అనదర్ సన్నీ డే. ఎండైనా వానైనా మన పని అయితే తప్పదు కదా. డైలీ రొటీన్లో కుకింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ ఎప్పట్లాగే మొదలు. మార్నింగ్ లేచినప్పుడే మనము ఏం చేయాలి ఈరోజు కుకింగ్ అనే ఒక ప్లాన్ తోటే లేస్తాం కదా. సో నాకు కూడా అలా ఒక ప్లాన్ ఉంది. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసేసి కిచెన్లో నుంచి బయటపడిపోతే నెక్స్ట్ పనులు చేసుకోవచ్చు. ఫ్రెష్ అవ్వడానికి ముందే నేను బ్రేక్ఫాస్ట్ కోసము ఏబీసీ జ్యూస్ చేసి పెట్టుకున్నాను. అందరికీ తెలిసిందే కదా, యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. చెక్కు తీసేసిన హాఫ్ బీట్రూట్, ఒక చిన్న క్యారెట్, అలాగే పీల్ చేసిన ఒక హాఫ్ యాపిల్ వేసి దీంతోపాటు ఒక కప్పు కోకోనట్ వాటర్, 1 టీ స్పూన్ చియా సీడ్ వేసి చేసుకున్నాను. ఇది నేను ఎవ్రీడే తీసుకోను, వీక్లో 2 టైమ్స్ అన్నా తీసుకోవడానికి ట్రై చేస్తాను. నిన్న ఈవినింగ్ కాస్త ఫ్రీ టైం దొరికితే అప్పుడు కొన్ని వెజిటబుల్స్ చాప్ చేసి పెట్టాను. ఇప్పుడు అవే తీసి వాడేస్తే సరిపోతుంది. మామూలుగా అయితే వెజిటబుల్స్ ముందే చాప్ చేసి పెట్టడము ఇవన్నీ నేను పెద్ద ప్రిఫర్ చేయను, కానీ కొన్నిసార్లు టైం కన్స్ట్రెయింట్ వల్ల తప్పక చేయాల్సి వస్తుంది. ఒక చిన్న క్యాబేజ్ చాప్ చేసి పెట్టున్నాను, అలాగే ఒక క్యారెట్ కూడా గ్రేట్ చేసున్నాను. ఉల్లిపాయ కూడా రెడీగానే ఉంది. బట్ యాక్చువల్లీ మనం ఉల్లిపాయని ఇలా చాప్ చేసి పెట్టకూడదు అంటారు. ఒక హోల్ అనియన్ని ఇలాగే పైన తొక్క తీసి ఉంచేస్తే కాస్త బెటర్ అని అలా ఉంచి పెట్టాను. ఈ స్మార్ట్ సీల్ బాక్సెస్లో ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటివి తొక్క తీసాక ఉంచి ఫ్రిడ్జ్లో ఉంచి పెడితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు మనకు మామూలుగా ఉల్లిపాయ లాంటివి ఏదైనా ఫ్రిడ్జ్లో ఉంటే వాసన వస్తుంది కదా, అలాంటి వాసన కూడా ఏం రాకుండా ఈ స్మార్ట్ సీల్ దీన్ని క్లోజ్ చేస్తుంది. ఇలా బాక్సెస్లో కింద టిష్యూ పేపర్ పెట్టి మనం కొరియాండర్ కానీ కర్రీ లీవ్స్ కానీ ఇలా పెట్టుకుంటే ఈవెన్ గ్రీన్ చిల్లీస్ కూడా పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. నేను ఆల్రెడీ కొంచెం కొరియాండర్ చాప్ చేసి పెట్టుకున్నాను. సో అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇంకా వంట మొదలు పెట్టేసుకుందాము. బట్ దీనికి ముందు నాకు ఈ కర్రీలోకి కాస్త పెసరపప్పు కూడా కావాలి. సో పెసరపప్పు ఒక చిన్న కప్పు తీసుకుంటున్నాను. మనం తీసుకునే వెజిటబుల్ క్వాంటిటీని బట్టి పప్పు కొంచెం ఎక్కువన్నా తక్కువన్నా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న కప్పు తీసుకొని పప్పు శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద పెట్టేసి ఉడికించేస్తాను. ఈ పప్పు ఉడికేలోగా మనం ఒక పక్క కర్రీ కూడా చేసేసుకోవచ్చు. 1 టీ స్పూన్ నూనె వేడి చేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపట అన్నాక కాస్త ఎండుమిరపకాయలు ఒక 2 వేసాను. 2 వెల్లుల్లిపాయ దంచి పెట్టుకొని అది కూడా వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్ చాప్ చేసుకొని వేసేస్తున్నాను. మీరు ఇందాక చూసారు కదా, ఆనియన్ మొత్తం చాప్ చేసి వేసేసాను. కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి చాప్ చేసి అవి కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా సాటే చేసేసుకోవచ్చు. ఉల్లిపాయ కాస్త వేగాక క్యాబేజ్ ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయతో పాటు బాగా మిక్స్ చేసుకుందాము. దీంట్లో కాస్త పసుపు వేసి పసుపు బాగా ముక్కలకు పట్టేటట్టు కలిపి మూత పెట్టి ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి ఒక 2-3 నిమిషాలు పడుతుంది కదా. ఈలోగా ఈ పెసరపప్పు ఉడికిపోయింది కదా, దీన్ని వడపోసి రెడీగా ఉంచుకుందాము. పెసరపప్పుని ఉడికించినప్పుడు ఇలా పలుకులుగా ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే మనం తాళింపులో వేసినప్పుడు అది మరీ మెత్తబడిపోయి పేస్ట్ అయిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టుకొని క్యాబేజ్ ఎలా ఉందో చూద్దాము. ఇట్ నీడ్స్ 2 more minutes. ఈలోగా ఈ పచ్చడి రెడీ చేసేసుకుందాము. ఒక కర్రీ అయితే సరిపోదు కదా. 1 కప్పు వేయించిన వేరుశనగ పప్పు, 1 కప్పు పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి అన్ని పచ్చివే, ఇక్కడ నేనేం వేయించడం లేదు. 1 టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు, 1 వెల్లుల్లి, హాఫ్ రా మ్యాంగో పీసెస్ నేను ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను, అవే చాప్ చేసి వేసి ఇదంతా రెడీగా పెట్టేసుకొని క్యాబేజ్ కర్రీ సంగతి చూద్దాము. దిస్ ఈజ్ ఆల్సో రెడీ. సో గ్రేటెడ్ క్యారెట్ వేసి కాస్త ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. క్యారెట్ కూడా కొంచెం మెత్తబడ్డానికి 2 నిమిషాలు పడుతుంది కదా. ఈలోగా మనము పచ్చడి సంగతి చూద్దాము. అన్నీ రెడీగా ఉన్నాయి కదా, పచ్చడి మిక్సీకి వేసేద్దాము. దిస్ ఈజ్ ఆల్సో డన్. ప్యాన్లో ఉన్న కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు వేసి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొద్ది నిమిషాలు దీన్ని ఆవిరి మీద ఉంచి తర్వాత మూత తీసి ఉప్పు కావాలేమో ఒకసారి చెక్ చేసుకుందాము. అవసరం లేదు, సరిపోయింది. సో ఇప్పుడు 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసి కలిపి 1 నిమిషం పాటు వేపుకొని కొంచెం కొత్తిమీర చల్లి మిక్స్ చేసుకొని ఇక స్టవ్ కట్టేయడమే. కొత్తిమీరతో పాటు దీంట్లో కాస్త పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఆల్రెడీ వేరుశనగపప్పు పచ్చడిలో వేసున్నానని చెప్పి దీంట్లో వేయటం లేదు. మీరు కావాలంటే వేసి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువతోటి 2 టీ స్పూన్ ఆయిల్లో తిరగమాత వేసి అది కూడా కలిపేస్తే ఇది కూడా రెడీ అయిపోయింది. క్యారెట్, క్యాబేజ్, పెసరపప్పు కూర, కొబ్బరి, వేరుశనగపప్పు, మామిడికాయతోటి పచ్చడి, ఇవి 2 అనుకుంటున్నారా? ఇది కాకుండా కాసన్ని వడియాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా ఫ్రిడ్జ్లో వంకాయ, మునక్కాయ పులుసు కూడా ఉంది, అది కూడా తీస్తాను. అన్నం వండేస్తే లంచ్ రెడీ అయిపోయినట్టే.
ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ నైస్ లైట్ మీల్ ఫర్ సమ్మర్ టైం. సమ్మర్ అంటే గుర్తొచ్చింది, మాకు దుబాయ్లో ఎండలు ఎలా మండిపోతున్నాయో చూపిద్దామని బాల్కనీలోకి వచ్చాను. ఇంకా ఉదయం 10 కూడా అవ్వలేదు, ఎండ చూడండి ఎలా ఉందో. మాకైతే అలవాటైపోయింది. మీరు దుబాయ్ విజిట్ ప్లాన్ చేసుకుంటే మాత్రం సెప్టెంబర్ తర్వాతే దుబాయ్ రావడానికి ప్లాన్ చేసుకోండి, అప్పుడైతే వెదర్ బాగుంటుంది. హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ మై వ్లాగ్. మరి నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్. టిల్ దెన్ బాయ్.